నమస్కారం అండి. మీరు చూస్తున్నారు శ్రీనివాసన్ తెలంగాణ వెదర్మ్యాన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. గత వీడియోలో మనం చెప్పినట్టుగానే ఒక ఉపరితల ద్రోణి ఆల్రెడీ బంగాళాఖాతంలో ఏర్పడ్డదని చెప్పాము. అది విశాఖపట్నం శ్రీకాకుళం భువనేశ్వరం మధ్య నుంచి అప్ టు మహారాష్ట్ర నాగ్పూర్ అండ్ తెలంగాణ మీదుగా వెళ్తుందని చెప్పేసి మనం అన్నాము. అలాగే భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉత్తర తెలంగాణలో ఉంటాయని చెప్పాము. అలాగే మధ్య తెలంగాణ నుంచి భారీ వర్షాలు ఉంటాయి. అదే దక్షిణ తెలంగాణకు వస్తే మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటాయని మనం చెప్పాము. అలాగే ప్యాటర్న్ అలానే జరుగుతుంది. కాబట్టి ఈరోజు నుంచి వర్షాలు ఇంకింత జోరు అందుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు రైతన్నలు కొంచెం జాగ్రత్త తీసుకోండి. రైతన్నలు అంటే ఇప్పుడు ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఒక్కొక్క దగ్గర అత్యంత భారీ వర్షాలు, ఒక్కొక్క దగ్గర తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశాలు చాలా ఉన్నాయండి. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఇది మన విషయానికి వస్తే గోదావరికి ఫ్లోట్ ఎత్తే అవకాశాలు చాలా ఉన్నాయి. సో గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇదివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఐడి ఉంటుందండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మళ్ళా యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్సే, మీరు ఇచ్చే కామెంట్సే మళ్ళీ నేను వీడియో చేయడానికి ప్రోత్సాహం కలుగుతుంది. ఎందుకంటే మనం సాధారణ వ్యక్తి కాబట్టి మీరిచ్చే ఫాలోయింగే అంటే జనాల ఆశీర్వాదం ఉంటేనే బాగుంటుంది అని చెప్పేసి అందరికీ అనుకుంటారు. అది దేవుడు ఆశీర్వాదం కూడా. కాబట్టి ఉంటానండి. నమస్కారం.